ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి నిరసన సెగ తగిలింది. ఆమెతో పాటు ప్రచారానికి వచ్చిన డీకే అరుణకు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో చుక్కెదురైంది. చిన్నకొండూరు వెళ్లిన కోమటిరెడ్డి లక్ష్మిని గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. లక్ష్మి గోబ్యాక్, బీజేపీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులకు ఈ గ్రామంలోకి రావద్దు అంటూ నినాదించారు. గతంలో గ్రామాభివృద్ధికి ఇచ్చిన మాటలను రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదని నిలదీశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు. అబద్ధాలు చెప్తారు కదా, 5 లక్షలు చెప్తారు కదా. మునుగోడు ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి నిరసన సెగ తగిలింది. ఆమెతో పాటు ప్రచారానికి వచ్చిన డీకే అరుణకు చౌటప్పల్ మండలం చిన్నకొండూరులో చుక్కెదురైంది. చిన్నకొండూరు వెళ్లిన కోమటిరెడ్డి లక్ష్మిని గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. లక్ష్మి గోబ్యాక్, బీజేపీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రసన్న, కొద్దిసేపటి క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మితో పాటు డీకే అరుణ ఈ రోజు చిన్నకొండూరు గ్రామంలో ప్రచారానికి వచ్చారు. అయితే ఈ ప్రచారానికి వచ్చినటువంటి యొక్క నాయకులను కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు అడ్డుకున్నారు. మా గ్రామానికి ఎందుకు వచ్చామంటూ అభివృద్ధి చేయకుండా మళ్ళీ గ్రామానికి ఏ మొహం పెట్టుకొని వచ్చారంటూ వారందరూ కూడా గొడవ దిగడంతో పోలీసులు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు వారందరినీ కూడా వారించడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ కాంగ్రెస్ శ్రేణులు ఈ యొక్క ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు కూడా వారి పట్ల కొంత ఆగ్రహానికి గురయ్యారు. గ్రామానికి వచ్చిన వారు మీరెట నిలదీశాన్ని అడగడంతో గతంలో మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, లక్ష్మీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఒకేసారి గొడవ చేయడంతో అక్కడ పరిస్థితి కొద్దిగా విచిత్రంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకొని వారందరినీ కూడా వారించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే డీకే అన్న ప్రసంగించిన అనంతరం ఆ గ్రామం నుంచి మరొక గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అబద్ధాలు చెప్తారు కదా, 5 లక్షలు చెప్తారు కదా. ఎందుకు